అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ వీడియోలో మనం చర్చించుకున్న అంశం ఏంటంటే అసభ్య పోస్టులకు ప్రభుత్వ డబ్బు. అంటే గత ప్రభుత్వంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థలో నుంచి 2 ప్రభుత్వ విభాగాలను ఏర్పరిచారు. అది ఏపీ డిజిటల్ మీడియా, ఏపీ సోషల్ మీడియా. ఈ 2 కలిపి కూడా దాదాపు 200 నుంచి 300 మంది ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళందరికీ ప్రభుత్వం తరపున జీతాలు ఇస్తూ వైసీపీ పార్టీ అప్పటి ప్రతిపక్షానికి వాళ్ళకి గిట్టిన వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించడానికి ఉపయోగించి ప్రభుత్వ డబ్బులను దుర్వినియోగం చేసిందని చెప్పుకోవచ్చు. గత వారం 10 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఈ సోషల్ మీడియా మీద కేసులు బుక్ అవుతూ సోషల్ మీడియా మీద అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు లబోదిబో అంటూ ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వటం మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఎక్కడున్నా మిమ్మల్ని సప్త సముద్రాల నుంచి కూడా తీసుకొస్తాము, శిక్షిస్తాము, మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టడం పోలీసుల్ని బెదిరించడం కూడా చూస్తున్నాం. వాస్తవంగా ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సాక్షి పేపర్లో పనిచేసే వాళ్ళని, వైసీపీ పార్టీలో పనిచేసే వాళ్ళని, భారతీయ సిమెంట్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియా పరిజ్ఞానం ఉన్న వాళ్ళని ఈ ఏపీ డిజిటల్ కార్పొరేషన్లోకి తీసుకొని వాళ్ళకు ప్రభుత్వ జీతాలు ఇస్తూ అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ కుటుంబం మీద, పవన్ కళ్యాణ్ మీద, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత చెల్లినటువంటి షర్మిల గారి మీద, తల్లి గారి అయినటువంటి విజయమ్మ మీద, బాబాయ్ కూతురైనటువంటి సునీత గారి మీద అసభ్యకరంగా పోస్టులు పెడుతూ వీళ్ళు చెలరేగిపోతున్నారు. అంతకుముందు 3 రాజధానుల విషయం మీద తీర్పిచ్చినటువంటి జడ్జీల మీద కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టున్నారు. ఈ విధంగా అనేక రకాలుగా ఈ యొక్క సోషల్ మీడియాని విస్తరించుకొని దాంట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సొమ్మును జీతాలుగా ఇస్తూ ఈ రకంగా వాళ్ళు దుర్వినియోగం చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని కోల్పోయి ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత ఇప్పుడు పార్టీ తరపున వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. నిన్న వర్రా రవీందర్ రెడ్డి గారు చెప్పారు, నేను పెట్టే సోషల్ మీడియా పోస్టులన్నీ కూడా అవినాష్ రెడ్డి గారి నుంచి వస్తాయి. ప్రత్యేకించి షర్మిలమ్మ, విజయమ్మ మీద, సునీత మీద పోస్టులు పెట్టడానికి కారణం వైఎస్ అవినాష్ రెడ్డి పంపించినటువంటి పోస్టులనే నేను సోషల్ మీడియాలో పోస్టులు చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా తాడేపల్లిలో ఒకటి ఉన్నటువంటి పీవీపీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి భవనంలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని అక్కడ తయారవుతాయి పోస్టులన్నీ. అక్కడ తయారైనటువంటి పోస్టులని ఎవరెవరు వీటిని పోస్ట్ చేయాలనేది వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తూ ఉంటారు. వాళ్ళేమో పోస్టులు చేస్తూ ఉంటారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతారు. అది దుర్మార్గము. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వాళ్ళకి 41 నోటీసు ఇచ్చి వదిలివేయాలి, అరెస్ట్ చేయకూడదు అని గగ్గోలు పెట్టడం జరిగింది. ఇవన్నీ మరి ఇంతకుముందు ఏమైనాయో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మామూలుగా ఏదైనా ప్రభుత్వ సమాచారం, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను, అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పోస్టు పెట్టినా కూడా వెంటనే వాళ్ళు ఇంటికి పోలీసులు పంపి ఎంక్వైరీ చేసి విచారించడమే కాకుండా స్టేషన్ అరెస్ట్ చేయకుండా కూడా వివిధ రకాల స్టేషన్లన్నీ తిప్పి అరెస్ట్ చూపించకుండా మానసికంగా హింసించేవారు. అంత చేసిన వాళ్ళకి ఇప్పుడు ఇది చేసేది మళ్ళీ ఒక అన్యాయంగా కనిపిస్తుంది. అదే చాలా విచిత్రకరమైన విషయం. కాబట్టి దీన్ని ఈ సోషల్ మీడియా రుగ్మతంలో కూకట వేళ్లతో సహా పెగిలించి వేయాలి. ఇది సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే చాలా చెడు సాంప్రదాయం. ఇది ఎక్కడికి పోతుందో తెలియదు. మనం చేస్తున్న పనులు మనమే ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించిన వాటిని విమర్శించుకోవాలి, కానీ వ్యక్తిగతంగా ఇళ్లల్లోకి పోవటం ఏంటి?
ఇంట్లో ఉండే లేడీస్ మీద వ్యక్తిగతంగా విమర్శించడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఈ పరిస్థితులను ఖచ్చితంగా మార్చివేయాలి. ఇంతవరకు పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం చాలా బాగుంది. ఇక మీదట కూడా ఛేదించి ఈ సోషల్ మీడియా అరాచక శక్తులు ఎక్కడున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నాకు రెండూ చేతులు పడిపోయినట్టు, అంటే సోషల్ మీడియాలో ఈ వర్రా రవీందర్ రెడ్డిని, సజ్జల భార్గవరెడ్డి వీళ్ళ మీద కేసులు పెట్టి ఎప్పుడైతే వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు, ఇంకా నా వ్యవస్థ మొత్తం కుదేలైనట్టు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన ఉంది. ప్రశ్నించే వాళ్ళని అణగదొక్కుతారా? ప్రశ్నించడం ఏమి ప్రశ్నించడం అసలు మీకు ప్రశ్నించేది వస్తే మీరు అసెంబ్లీకి పోకుండా ఉండరు కదా. మీకు అసలు ప్రశ్నించడం అంటే ఏందో మీకు తెలిస్తే కదా, మీకు ఏమైనా సబ్జెక్ట్ ఉంటే కదా. మీరు సబ్జెక్ట్ ఉండి ఒక నిర్ణీత ప్రతిపక్ష నాయకుడిగా ప్రవర్తించి సమాజానికి మంచి చేయాలనే స్పృహ ఉన్నట్లయితే మీరు అసెంబ్లీకి వెళ్తారు. అసెంబ్లీలో ప్రభుత్వ కార్యక్రమాలని, ప్రభుత్వం పొరపాట్లను నిలదీస్తారు, అన్నీ సక్రమంగా చేస్తారు. మీకు అటువంటి పరిజ్ఞానం, అటువంటి నాలెడ్జి, అటువంటి ఓపిక, అటువంటి ఆలోచన అనేది మీకు లేదు. మీకు ఎంతకాడికి నేను సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలాలి అనే ఉద్దేశంతోనే ఏదో పొరపాటున ఇప్పుడు కూడా నేనే ముఖ్యమంత్రిని ఊహించుకుంటూ మీ ప్రవర్తన, మీ వ్యవహారాలన్నీ ఉన్నాయి కాబట్టి అది మార్చుకుంటే మంచి పద్ధతి, లేకపోతే మీరు శిక్ష అనుభవించక తప్పదు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే కాకుండా ఇలా పోస్టులు పెట్టే వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీతాలు ఇవ్వడం కూడా పెద్ద తప్పు. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం విచారించి చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను మొత్తం అస్తవ్యస్తం చేసి పూర్తిగా సొంతానికి వాడుకోవడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీని మీద సమగ్రమైన విచారణ చేసి ఇందులోని వాస్తవాలను కూడా పూర్తిగా బహిరంగపరచాలనేది నా మనవి. నమస్కారం, ధన్యవాదాలు.